హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే చుక్కకూర ఎండు రొయ్యలు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. జొన్న రొట్టెలోకి అయితే సూపర్గా ఉంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీన్ని బిగినర్స్ రెసిపీ అని కూడా అనొచ్చు. అంత సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చుక్కకూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది ఎక్కువగా, అలాగే వైటమిన్ సి ఉంటుందండి. గట్ హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఈ వెజిటబుల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎక్కువగా మనం ఎండు రొయ్యలు గోంగూర కాంబినేషన్తో తీసుకుంటాం కదా, ఒక్కసారి చుక్కకూరతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఎండు రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉంటాయి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకోండి ఒక బౌల్లోకి. ఇలా వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలైనా సోక్ చేయడానికి వదిలేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా మట్టి అలాంటిది ఉంటే అది కిందకు వచ్చేస్తుంది. అప్పుడు 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తేనే కంప్లీట్గా అవి క్లీన్ అవుతాయి. సెపరేట్ ప్లేట్లోకి ఇవన్నీ కూడా తీసేసుకోండి. ఖచ్చితంగా 3-4 సార్లు అయితే కంపల్సరీ కడగాలండి. ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఆవాలు వేయండి. అలాగే అవి చిటపట్లాడిన తర్వాత ఈ ఎండు రొయ్యలు కూడా మనం వేసుకున్నాం. ఇవి ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా లోలో పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి పొడవుగా తీసుకొని 2 ముక్కలు చేసి చీల్చి వేసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి, సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ ఆనియన్స్ అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి కూర అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా చక్కగా మగ్గేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చుక్కకూర అంటే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అంటే బిగినర్స్ అలాంటి వాళ్ళకి అవగాహన ఉండదు కదా, దానికోసం చూపిస్తున్నాను. చూసారా, ఆనియన్స్ అనేవి మనకి చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు. ఇవన్నీ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు, ఈ కొత్తిమీర, ఈ ఆనియన్ ఫ్లేవర్ ఇదంతా కూడా, ఆ రొయ్యల ఫ్లేవర్ ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ అయ్యే ఫ్లేవర్స్, చాలా మంచి వాసన వస్తుందండి. ఎప్పుడైతే ఈ ఆనియన్స్ అనేవి సరిగ్గా ఫ్రై అవుతాయో కరెక్ట్గా, అప్పుడు గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 పండిన పెద్ద సైజు టొమాటోలు నేను సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకుందాము. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మనకి ఇవి టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్గా అయిపోతాయి. వాటికి ఉన్న పచ్చివాసన అంతా పోవాలండి, సాఫ్ట్గా అవ్వాలి ఖచ్చితంగా. పచ్చిగా ఉంటే కూర కూడా పచ్చివాసనతోనే ఉంటుంది, బాగోదు. ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందాక చూపించాను కదా చుక్కకూరని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఆకుకూర ఎప్పుడూ కూడా ఒక 5-10 నిమిషాలన్నా మనం ఉప్పు నీళ్ళలో కానీ బేకింగ్ సోడా కానీ వేసి నానబెట్టి 3-4 సార్లు కడుక్కొని అప్పుడు తరుక్కోండి. ఇది గుర్తుపెట్టుకోండి, తరిగిన తర్వాత కడగొద్దు, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు చూసారా, సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి కలపాల్సిన అవసరం లేదండి. ఆకుకూర కదా, దాంట్లో నీరు ఉంటుంది, తొందరగానే మగ్గిపోతుంది. మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకటేసారి సాల్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోవద్దండి, అవసరం పడితే మళ్ళీ సరి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను కారం. దీంట్లో పులుపు ఎక్కువ తెలియాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. చుక్కకూర అనేది పుల్లగా ఉంటుంది కదా. అలాగే 1/2 స్పూన్ కంటే తక్కువగా పసుపు, అలాగే 1 స్పూను ధనియాల పొడి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుందండి కర్రీకి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలపాలి. ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవ్వాలి. ఇప్పుడు మనం స్పైస్ పౌడర్స్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కాస్త మగ్గాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చక్కెర నిమ్మకాయ కంటే కొద్దిగా తక్కువగా చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని ఆ పులుసు వేసుకోండి. అంటే ఒకవేళ పులుపు ఎక్కువగా ఉందనుకోండి, ఇంకా కాస్త తగ్గించుకోండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది, ఇంకాస్త చింతపండు వేస్తే మరింత రుచిగా ఉంటుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు కాస్త మగ్గింది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు, కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకోండి. మూత పెట్టుకొని ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కూర. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ పలుచగా కాకుండా కాస్త దగ్గరగా ఉంటేనే బాగుంటుంది.
నేను ఇక్కడ ఉప్పు సరి చూసుకున్నాను, కాస్త ఉప్పు పడుతుంది అనిపించింది, కాస్త వేసాను. మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచుకుందాము. చూసారా, ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇది కరెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ. అప్పుడైతే రోటీస్లోకి బాగుంటుంది, రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుంది. ఇంక మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెట్టండి. చుక్కకూరలో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం తరచుగా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఇక్కడ నేను హాట్ రైస్తో సర్వ్ చేశాను. ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంది, ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అనే విషయాన్ని కూడా కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఇంకా మంచి మంచి రెసిపీస్ ట్రై చేయాలి, చూపించాలి అని ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.